హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈరోజు పొద్దున్నే తెల్లవారుజామునే 3 గంటలకే లేచానండి. అయినా కొంచెం లేట్‌గా చేద్దాం ఈ వ్లాగు మీకోసం చేద్దామని. రేపేదన్నా ఉపయోగపడుతుందేమో, శ్రావణ మాసం వస్తోంది కదా! శ్రావణ మాసం వచ్చేసింది. అందులో శ్రావణ శుక్రవారం రోజు పూజలకేమన్నా ఎవరికన్నా యూజ్ అవుతుందేమో అన్నట్టుగా నేను ఈ పని చేస్తున్నానండి. రోజు మీకు పూజా మందిరం దగ్గరికొచ్చేసి తోమిందే చూపెడతాను కానీ ఇక్కడ తోముకొని అక్కడ తీసుకొస్తాను కదండీ! ఎందుకంటే నాకు బ్యాక్ పెయిన్ అండి. నేను కూర్చొని ఏమీ చేయలేను. కాబట్టి నిలబడే కాసింత ఈ కౌంటర్ దగ్గరే చేసుకుంటానండి. నా కిచెన్ ఎప్పుడూ క్లీన్‌గానే ఉంటది. తెలుసు కదండీ మీకు. ఇలాగా మొత్తం మనం బొట్లన్నీ చక్కగా తీసేయాలండి. టిష్యూ పేపర్ పెట్టి తీసేయాలి. కొంచెం ఆయిల్ ఉంటాయి కదండీ! అవన్నీ టిష్యూ పేపర్ పెట్టి తీసేయాలి. లేదా ఒక పాత క్లాత్ ఉంటే వైట్ క్లాత్‌తో తుడవండి. ఏది అడ్డగోలుగా పెట్టకూడదండి మనం పూజకి. వైట్ క్లాత్‌తోని తుడిచేసి శుభ్రంగా వేడి నీళ్ళు పెట్టి అవి కడిగేసేయాలి. చక్కగా సర్ఫేసేసి వేడి నీళ్ళేస్తే చక్కగా మనము దేవుడి క్లాత్స్ అన్నీ చక్కగా ఉతుక్కోవాలండి. ఆ వీడియో కూడా పెడతాను మీకు ఒకరోజు. చూడండి అంతా గార పట్టినట్టు ఏదో నల్లగా మొత్తం మాడిందండి. మాడిందంతా ఇంకా ఇలా తీయకుండా ఉంటే ఇంక అలాగే అయిపోద్ది ఆ దీపం. 2, 3 రోజులైతే ఇంక చేతికి రాదండి. అందుకనే శుభ్రంగా తోముకుందాం అని చెప్పి తీసుకొచ్చానండి. ఎందుకంటే నేను ఎక్కువగా అవి సబీనా వాడను. కానీ అది వాడితే ఎట్లుంటది ఏందనేది మీకు చూపెడతాను. ఎక్కువగా వాడను. కానీ ఈ మధ్యలో వాడుతున్నానండి. ఎప్పుడంటే ఒక 1 ఇయర్‌గా నేను బాగా వాడుతున్నానండి దాన్ని. దేనికనంటే మనకి షైనింగు పీతాంబరికొచ్చినంత షైనింగ్ రాదండి సబీనాకి. రాదు. కాపోతే నా చేతులు గోళ్ళు పాడవుతున్నాయి. అందుకే ఈ సబీనా తెప్పించుకున్నాను. తెప్పించుకొని ఆ తర్వాత ఇంకా షైన్ రావాలనంటే ఇంకో లిక్విడ్ ఉందండి నా దగ్గర. నేను కొన్నాను. ఆ లిక్విడ్ మనీ ప్లాంటో ఏదో ఉందండి. ఆ లిక్విడ్ కొన్నానండి. ఆ లిక్విడ్ కొన్న తర్వాత నుంచి నాకే బాధ లేదండి. ఇలా కొంచెం గట్టిగా పెట్టి రుద్దుతూ ఉంటే వేళ్ళు కూడా నొస్తాయండి. ప్రతిరోజు మనం గట్టిగా రుద్దలేం కదా! రోజు రుద్దే వాళ్ళకి వేళ్ళు నొస్తాయండి. అందుకనే ఒకటి అలా స్క్రబ్బు పట్టి కొత్తది మనం పక్కకు పెట్టుకోవాలండి. ఇంకేమీ తోమకూడదు దాంతో పూజా సామాగ్రి తప్ప. చక్కగా కడుక్కొని మనం ఏదైనా చిన్న డబ్బాలో పెట్టుకోవాలా. పురుగు పూసి ఏది తిరగకుండా మనం జాగ్రత్తగా పెట్టుకోవాలండి. దేవుడికి చేసేయి కదండీ అవన్నీ. కాబట్టి అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఇలా తోమాను చూసాను కదండీ! ఇప్పుడు దాంట్లో షైనింగ్ రాట్లేదు. కొద్దిగా ఆ బాటిల్‌లోకెళ్ళి ఒక్క చుక్క అంతేనండి ఎక్కువొద్దు. ఒక చుక్కేసేసి ఇప్పుడు చూడండి అది ఎంత తెల్లగా ఎళ్తదో. ఎందుకంటే మనము మంచిగా వే దాన్నే విడిగా తోమట్లేదు కదండీ మనం. దాన్నే విడిగా తోమితే మరకలై ఎనక రోజు ఇప్పుడు తెల్లగా ఉంటది. ఎనక రోజు మరకొచ్చేస్తది అంటానికి. మనం సబీనా పెడుతున్నాం కదండీ! సబీనా పెడుతున్నాం కాబట్టి బానే ఉంటది. తెల్లగా మంచిగా ఉంటది. మీరు 2, 3 రోజులు కాదండి వారం రోజులు ఉంచినా గట్టిగా తోమేసి ఎయిర్ టైట్ బాక్స్‌లో ఏదన్నా పెట్టాలండి. కవర్‌లో పెట్టేయండి. చాలా మంచిగా ఉంటాయి. రేపు పూజనంగా ఇయ్యాల మీరిది చేసుకొని కవర్‌లో పెట్టేయండి. గట్టిగా తుడిచేసి ఎంత బావుంటాయో చూడండి. ఎందుకంటే అది మనం తోమడంలో ఉంటదండి. కొంచెం పనుంటదండి. కానీ తోమాలి. ఇది చూడండి ప్లేట్ తోమేసాను. అలా మిగతాయన్నీ తోముతాను చూడండి. ఒక్కొక్కటి మీకెలా తోముకుంటానో, నేనెలా శుభ్రం పెట్టుకుంటానో నా ఇంట్లో ప్రతిరోజు పూజే కాదండి. పూజకి పని చాలా ఎక్కువగా ఉంటదండి. అందుకే చాలామంది పూజ పని అనంగానే అమ్మో! అంటారండి. కొంతమంది మాత్రమే అందరికీ ఉండదండి. అందరికీ చక్కగా పూజ చేసుకోవాలి. అన్నీ కడుక్కోవాలి అనే కోరిక ఈ మధ్యలో ఎక్కువ యూట్యూబ్ చూస్తూ చాలా మందిని మార్చేసిందండి యూట్యూబ్ అయితే మాత్రం. అది చూస్తూ ఈ తరం ఆడపిల్లలు చేసుకుంటున్నారండి. నిజంగా సంతోషమండి అది. మనం చెప్పినా వాళ్ళు చేసేవాళ్ళో లేదో, అమ్మ ఈ పని చేయి తల్లి, ఈ పని చెయ్యి అని మన బిడ్డలకి చెప్తే చేసేవాళ్ళో లేదోనండి. కాకపోతే మనం చేసేది మన పిల్లలకి ఎవరికో ఒకళ్ళకొస్తదండి. అది అలా మా అమ్మది మాత్రం నాకొచ్చిందండి. మా అమ్మ ఇలా చేస్తూ ఉండేదండి. కాబట్టి తనది నాకొచ్చి, నాది నా కూతురికొస్తదో లేదో తెలియదు. కాకపోతే పూజలంటే మాత్రం తనకు బాగా ఇష్టమండి. తను ఇంత చేయగలదా లేదా అని నేననుకుంటాను. కానీ చెయ్యాలండి తప్పదు. వాళ్ళ సంసారానికెళ్ళిన తర్వాత ఇంత చక్కగా చేస్తే వాళ్ళని కూడా మెచ్చుకుంటారండి. మనకు కూడా మంచి పేరొస్తది. అయ్యో! తల్లి అన్ని పనులు నేర్పింది కదా! అని చెప్పి. కొంతమందికి ఇంకా యూట్యూబ్ చూస్తారు, వదిలిపెట్టేస్తారు. కానీ పనులు ఇంకా అది నేర్చుకోవాలి అనేది ఉబలాటం ఉండదండి. అంటే కొంతమందికి యూట్యూబ్ మంచి పనులే నేర్పిస్తుందండి. రాని పనులండి ఇవి. రానివి ఏదైనా చూసి నేర్చుకుంటే మంచిదండి. మనం కొత్త కాపురానికెళ్ళిన పిల్లలుంటరు. వాళ్ళకి తెలియదు. ఇద్దరే భర్త, భార్య ఉంటారు. ఎలా కడుక్కోవాలి? ఏం చేయాలి? చదువుకున్నోళ్ళు. ఇంత యూట్యూబ్ పెట్టంగానే వచ్చేస్తది వాళ్ళకి. ఇలా చక్కగా ప్రతిరోజు వాళ్ళయి వాళ్ళు చేసుకుంటూ ఉంటే మాత్రం ఇంక వాళ్ళకి ఎవ్వరు చెప్పనవసరం లేదండి. ఇంక వాళ్ళకే అలవాటయిపోద్ది. ఎలా
తోమాలి, ఏం చేయాలి, ఎలా దీపారాధన చేసుకోవాలి, వాళ్ళు చేయటం అంటూ మొదలుపెడితే అన్నీ వచ్చేస్తాయండి. వన్ బై వన్ అన్నీ దేవుడు నేర్పిచ్చేస్తాడండి. మనకి రానిదంతా నాకేమీ రాదు స్వామి అంటే దేవుడే నేర్పిస్తాడండి. అలాగే చిన్న పూజ చేసుకునేదండి నేను. చాలా చిన్న పూజ నిజంగానండి. నేను చిన్న స్టూల్ పెట్టుకొని చిన్న పూజ చేసుకుంటే, ఆ స్టూల్ మీదే మొత్తం పెంచేసానండి. ఒకటి, 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 ఒకటి మొత్తం పెంచేసానండి. ఆ స్టూల్‌కి తర్వాత ఇంక మందిరం తెచ్చుకున్నానండి నేను. 4 ఏళ్ల క్రితం మందిరం తెచ్చుకున్నాను. ఆ మందిరం తెచ్చుకున్న కాడ నుంచి ఒకటి, 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 ఒకటి పూజా సామాన్లు దేవుడిచ్చుకుంటూనే పోయాడండి. మనం తెలియని వాళ్ళం చేసుకుంటూ పోతే మనకి భగవంతుడే అండ అండి. ఎవ్వరూ లేరు. కాపోతే మనకు తాపత్రయం కావాలండి. స్వామి ఇది నేను తీసుకోవాలి ఖచ్చితంగా నీకోసం అనని చెప్పి మనకనిపిస్తూ ఉండాలి. ఏదో ఒకరోజు మాత్రం తీరుతదండి. ఆ రోజే తీరుతది. అప్పుడే అయిపోతది. దీపారాధన చేయంగానే అన్నీ అయిపోతాయని కాదండి. ఏదన్నా బాధల్లో ఉన్నా, ఎలా ఉన్నా కూడా మనం ఈ దీపారాధన చేసుకుంటే ఎంతో మంచిదండి. ఇలా శుభ్రం చేసుకుంటున్నాం చూడండి. ఇది కూడా దేవుడి ఆరాధనేనండి. మనం దేవుడికి వస్తువులు ఇవన్నీ పెడతాం కదండీ! దేవుడియే కదండీ! ఇవన్నీ దీపారాధన మనమైతే పెట్టుకోం కదండీ! ఆ దేవుడికి చేసేదంతా నేనిప్పుడు పూజ లేట్ చేశాను. 8 అవుతుంది. పూజ లేట్ అయ్యేసరికి 8 అవుతుంది. 6 గంటలకు చేస్తున్నానండి ఈ పని. 8 అవుతది ఈరోజు. ఎలాగో 2 గంటలు పడతది అనుకోని నేను ఫిక్స్ చేసుకున్నానండి. అది మరి ఇదంతా చేస్తున్నాను కదా! మరి లేట్ అవుతది కదండీ! లేట్ అయినా కూడా ఈ పని చేసేది దేనికండి? దేవుడికే కదా నేను. ఇంకా ఎవరి పని చేయట్లేదు కదా! దేవుడి పనే కదా ఇదంతా చేస్తున్నా. అందుకనే ఆయన సేవలో నేనున్నట్టేనండి 3 గంటలు. నేను 3 గంటల నుంచి ఆయన సేవకు అంకితం అవుతున్నట్టే. చూడండి అక్కడ గట్టిగా పట్టి తోమామనుకోండి, బొటన వేలు దగ్గర బాగా నొప్పిలేస్తదండి నిజంగా. ఎన్నో రోజుల నుంచి ఈరోజు కాదండి నేను ఈ వస్తువులు ఇలా తోముకునేది, చేసుకునేది. ఎన్నో రోజుల నుంచి. ఈరోజు యూట్యూబ్‌లోకొచ్చానని మీకు తెలుసండి. కానీ అది లేనప్పుడు నేను ఎలా చేసుకునేదాన్నో పిచ్చిదాన్ని చేసేదండి దేవుడికైతే నిజంగా. నేను మంచి నీళ్ళు కూడా తాగకపోయేదండి. బ్రహ్మముహూర్తంలో లేస్తాను కానీ, మంచి నీళ్ళు కూడా తీసుకోనండి. పూజ అయిన తర్వాత కాస్త దేవుడి పేరు చెప్పి, ఆ తీర్థం తాగేదే నాకండి. అంతే తప్పితే వేరేదేమీ తీసుకునేదాన్ని కాదండి. అలా అలా ఉండగా కొన్ని జబ్బులు కూడా అంటుకున్నాయండి. నిద్రపోక మనము అలా అంటుకున్నాయండి. అంటుకున్నా కూడా నేను మెడిసిన్స్ ఉంటాయి నాకు. అవి తాగేసి ఇంక నా మనసు ఒప్పట్లేదండి. నా పిల్లలంటారు, "అమ్మ నువ్వేదో దెబ్బతింటావమ్మా, వద్దమ్మా. ఇంత త్వరగా లేవకు, చేయలేవు, వద్దు" అంటారు. కానీ నా మనసు అస్సలు ఊరుకోదండి. దేవుడికి చేసేది ఇంట్లో ఏ పనికైనా చేత కాకుంటే పని మనిషిని పెట్టుకుంటాం కానీ, ఈ దేవుడి పనికి మాత్రం ఏ పని మనిషిని పెడతామండి? ఇది గూడా మీరే చేయండి అని ఎవరిని పెడతామండి? మనకంతగా చేత గాకుండా ఉంటే, మన పిల్లలు మన జాలి చూసి వాళ్ళు దగ్గరలో లేకపోతే, "అమ్మ నీకో పని మనిషిని పెడతాను ఇంట్లో అంతా ఆవిడ చూసుకుంటుంది." కానీ ఈ పని ఎవరు చేస్తారు చెప్పండి? ఇది మనమే చేయాలండి. మనస్ఫూర్తిగా దేవుడి పనిని మనమే చేయాలండి. అది కుదరని వాళ్ళు ఆహ్, ఉంటారు కదండీ! ఇంట్లో మేడ్స్ వాళ్ళతో చేయించుకుంటారు. తప్పులేదు. వాళ్ళు బిజీగా ఉండి, వాళ్ళు ఇంట్లో ఉండక, లేదా వాళ్ళేదైనా పనుల మీద ఉండి బిజీగా ఉన్నప్పుడు చేయించుకోవచ్చండి. తప్పులేదు. వాళ్ళే చేయాలని ఏం లేదండి. ఎందుకంటే వాళ్ళ డ్యూటీస్ కదండీ! బయటికెళ్ళాలి, పని చేసుకోవాలి. అయన్నీ వాళ్ళకైతే కుదరదండి. ఇంట్లో ఉండేదాన్ని కదండీ! మరి నేను చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారండి మెల్లిమెల్లిగా. అది నా బాధేంటంటేనండి, ఎప్పుడూ కూడా దేవుడు నాకు శ్రీనివాసుడు అలంకార ప్రియుడండి. మందిరం అంటే నాకు ఆయన గురించే నేను అలంకారం చేస్తానండి. మందిరం అలంకారంగా ఉండాలండి. ఎప్పుడు నా మందిరం 24 అవర్స్ ఇలా చలచల మెరిసిపోవాలండి. ఈ వస్తువులతో చకచకా మెరిసిపోవాలి. ఆ తర్వాత దీపాల కాంతుల్లో స్వామివారు ఎప్పుడూ ఆనందంగా ఉండాలండి. ఆయన ఆనందంగా ఉంటేనే ఏదో ఒకసారి నా కర్మ మంచిదైతే అప్పుడు ఆయన కళ్ళు తెరిచి కాకపోయినా అరకన్ను తెరిచైనా చూస్తాడండి. "అయ్యో! సరోజిని బాధపడుతున్నావా? లేదులే నేనున్నాను" అంటాడండి. అలా అనుకుంటాను నేనంతే. దాంతోటే నేను ఈ పనులన్నీ ఆశ మనిషికి ఆశండి. ఆశతోటే బతుకుతాడు మనిషి. బతకాలి కూడా. ఎప్పుడూ కూడానండి మనకొక ఆశ ఉంటది. ఆ ఆశతోటే బతకాలి. అది నాకు దేవుడి మీద ఆశండి. ఎవరి మీద లేదు. ఎందుకంటే ఇస్తే తీసుకుంటాను. లేదంటే ఊరుకుంటానండి. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇస్తే తీసుకుంటాను. అలా మనం ఈ దేవుడి వస్తువులన్నీ మీకు నల్ల కిందకి తీసుకెళ్ళి అప్పుడు పంపు కిందకి తీసుకెళ్ళి కడిగాననుకోండి మీకు కనపడదు. అందుకనే ఇక్కడే కడుగుతున్నానండి. మీ ముందే కడుగుతున్నాను. అవి ఎంత తెల్లగా ఉన్నాయో చూడండి. ఎందుకంటే ఎవరికైనా ఉపయోగపడితే పని తగ్గుతది కదండీ! ఇది పెద్ద పనండి ఇది. పండగ పనులలో ఇప్పుడు చాలా పెద్ద పని. ఈ పనంతా చేసుకొని
శుభ్రంగా తుడుచుకొని మీరు బొట్లు పెట్టుకున్నారంటే సగం పని అయిపోయినట్టండి పూజ పని మీకు. గబగబా అయిపోతదండి. ఎంత మేలు చేస్తదంటే ముందు రోజు చేసిన పనులండి చాలా మేలు చేస్తాయి. ఇంకా ఆ రోజంటే ప్రసాదాలు అవి ఇవి ఉంటాయండి. ఆ పనులన్నీ ఉంటాయి. నాకు ఈ సంవత్సరం నా కూతురు దగ్గరలో లేదండి. తను రాలేదు. దగ్గరలో లేదు కాబట్టి తను రాకపోవచ్చు. ఆముంటే నాకన్నీ హెల్ప్ చేస్తదండి. వరలక్ష్మి వ్రతానికి. ఇది 19వ సంవత్సరం అండి నేను చేస్తే. కానీ నా కూతురు దగ్గరలో లేనందువలన నేను కొద్దిగానే చేసుకోవాలనుకుంటున్నానండి. నా వల్ల అవ్వట్లేదు. అంత ఎక్కువ నేను చేయలేను. నా కూతురున్నప్పుడు డెకరేషన్ చేస్తది. చాలా బాగా అన్నీ రెడీ చేసి నేనెలా చెప్తానో అలా చేసిస్తదండి. నేనింకా మొత్తం నైవేద్యాలు వండటానికే అంకితం అయిపోయేదాన్ని. కానీ తను చక్కగా కలశం కూర్చోబెట్టేటప్పుడు మమ్మీ కూర్చోబెడదామా ఇప్పుడు అన్నట్టు పిలిచేది. అంతవరకు అన్నీ తనే సర్దుకునేదండి. ఎంత చేసేదంటే నా బిడ్డ ఇప్పుడు రాలేదండి తన కష్టము. కాబట్టి ఇగ నేనే చేసుకోవాలి. మా బాబు ఏదన్నా హెల్ప్ చేస్తే మా వారు ఏదైనా హెల్ప్ చేస్తారేమో. గుమ్మాలకి తోరణాలు అవి ఇవి మా సారు కొంచెం చూసుకుంటాడండి. కానీ ఇంక మిగతా పనులన్నీ నేనే చేసుకోవాలండి. మళ్ళీ అప్పట్లాగా ఎక్కువ ఎనర్జీ ఉండట్లేదండి నాకు. నాకు ఈ 19 ఏండ్లలో చేసింది ఒక ఎత్తయితే, మే ఈ సంవత్సరం నేను యూట్యూబ్‌లో ఉండి ఈ 2 సంవత్సరాల్లో చేసింది ఒక ఎత్తండి. నేను చేసింది అసలొక పావలా వంతు కూడా కాదండి. నేను 17 ఏళ్ళు చేసింది 18దో సంవత్సరం, ఇది 19వ సంవత్సరం. ఇవి పావలా వంతు కూడా నేను చేయలేదండి. అలా అయిపోతుంది నా పరిస్థితి. ఎనర్జీ తగ్గిపోయి ఇంక చాల్లే అన్నట్టు అనుకుంటున్నానండి. ఏమీ లేదు. అమ్మవారిని పెట్టుకొని, కలశం పెట్టుకొని, కొబ్బరికాయ కొట్టుకొని 2 ప్రసాదాలు పెట్టుకుంటానండి. నాకు చేత కాని రోజున, పూర్తిగా చేత కాని రోజున మాత్రం అదైతే చెయ్యాలి కదండీ! తప్పనిసరి. అలాగా అనుకుంటాను. అమ్మవారి మీద భారం వేస్తున్నానండి. ఇప్పటికే కొంచెం చేతనవ్వట్లేదు. ఎందుకంటేనండి, నాకు చేతనవ్వట్లేదు అని నేను ఎందుకంటున్నానంటే, నాకు నిజంగా చెప్తున్నానండి, నాకు బ్యాక్ పెయిన్ కదా! దానివల్లే అన్నీ వస్తాయండి. అది ఉంది కదా అని చెప్పి నేను ఊరుకొని పనులు చేయకుండా నేను అస్సలు ఉండలేనండి. ఒక దగ్గర కూర్చోలేను. నన్ను మా ఇంట్లో గంటకొకసారి మా ఆయన తిడతానే ఉంటాడండి. "ఏదైనా కుర్చీలు ఎక్కుతున్నావా? ఏదైనా దులుపుతున్నావా? అక్కడి నుంచి పడేవు నువ్వు జాగ్రత్త" అని అంటూ ఉంటాడండి. ఎందుకంటే నేను పైకి చూస్తే నా కళ్ళు తిరుగుతాయండి. ఏదైనా కుర్చీ గట్రా ఎక్కి ఏదైనా దులుపుదాము, ఏదైనా చేద్దామంటే నా కళ్ళు తిరుగుతాయండి. మా ఆయనైతే ఒకటికి 10 సార్లు "అమ్మ నువ్వేం చేయకు. మేము చేస్తాము. మా వల్లైతే చేస్తాం." అట్లా మా వారికి కూడా చేత కాదు కదండీ! ఆయనకి కూడా పేషెంట్ అండి చాలా. ఆయనది ఇంకా నాకంటే ఎక్కువ. నాకంటే తక్కువ ఉండనట్టయితే మా ఆయన సగం పనులు చేసి పెడతాడండి నాకు. నిజంగా ఎంత హెల్ప్ అవుతాడంటే అంత హెల్ప్ అవుతాడండి. ఆయన హెల్ప్ అంతా గుర్తొస్తే నాకు కన్నీళ్ళు ఆగవండి. అంత హెల్ప్ చేస్తారు మా వారు. ఈ పని చేస్తాను, ఈ పని చేయను అని అనడండి. కలిసిమెలిసి చేస్తామండి పని. అట్లా చేసుకునే వాళ్ళకి ఆయనకి కరోనాలో బాగోలేకుండా పోయిందండి. చెప్పాను కదండీ! ఆయన నిజంగా నేను ఈ మాటైతే నేనిప్పుడు అనను. ఆ రోజు వీడియోలో చెప్పానండి నా దుఃఖమంతా. ఇప్పుడైతే చెప్పలేను. కాకపోతే మా వారు మంచిగుండాలి, నా బిడ్డలు సెటిల్ అవ్వాలి అనేదే నా కోరికండి. ఎక్కడన్నా మేము సెటిల్ అయ్యి మంచిగా నా బిడ్డలతో సంతోషంగా నేను 10 రోజులు బతికినా చాలండి. నా బిడ్డలతో అలా చల్లగా నేను కోరుకున్న జీవితం వస్తే 10 రోజులు చాలండి నాకు. అంతకంటే ఎక్కువ వద్దండి. నాకు అంతకంటే ఆశలేమీ లేవు. అంతకంటే ఏమొద్దు. ఒక 10 రోజులు నేను అన్నీ సెట్ అయిపోయిన తర్వాత అయ్యో! మాకిలా ఎన్ని వచ్చేసాయి దేవుడిచ్చినియి అని ఒక 10 రోజులు బతకనిస్తే చాలండి నాకు. అంతుంటదండి నాకు. అంతే తప్పితే వేరే పెద్ద పెద్ద కోరికలు ఏమీ లేవండి. ప్రతి మనిషికి ఒక సొంతిల్లు, ఒక కల అండి. అది మాత్రం ఆ దేవుడు మాకు కూర్చేస్తే మా దేవుడిని మేము చక్కగా ఆ మందిరంలో పెట్టుకొని జీవితాంతం నా తరతరాలు కొలుచుకుంటదండి ఆ స్వామికి. అంతే అనుకుంటాను. అవి మాత్రమే అడుగుతానండి. వేరే ఏమీ అడగను. మనం మంచిగా ఉండి మనసు మంచిదైతే ఎవరైనా దుఃఖపడుతున్నారంటే, బాధపడుతున్నారంటే మా ఇంట్లో ఎవరైనా నా పిల్లలే కానీ, నేనే కానీ, మా ఆయన కానీ అందరిది జాలి గుణమేనండి మాది. ఎవరిది గట్టిగా లేదు. ఇంకా కాస్తో కూస్తో మా అబ్బాయి గట్టిగా మాట్లాడతాడు కానీ, ఎందుకంటే నేను కూడా ఇలా లేపోతే మీరు అన్నీ పంచిపెట్టేస్తారు. ఇంక అయిపోద్ది మన పని అన్నట్టుగా అంటాడండి. లేదు ఉండాలి ఎవరో ఒకళ్ళైతే గట్టిగా ఉండాలి ఇంట్లో అని అనుకుంటానండి. కానీ మా ఆయన మాత్రం రూ. 10 జేబులో ఉంటే ఎవరన్నా అడిగితే రూ. 5 ఇచ్చేసేసే రకమండి. 5 చాలులే మనకి 5 పాపం తీసుకెళ్ళు అనే రకమండి. అందుకనే ఆయన కరోనాలో అంత పెద్ద దుఃఖం వచ్చినా కూడా భగవంతుడు ఆయనకి మేలు చేశాడు అని నేను అనుకుంటానండి. ఇలా ఎందుకిస్తాడు ఏంటి అని నేను అననండి. భగవంతుడు ఏదైతే మన ప్రాప్తంలో ఉంటే అదే ఇస్తాడు. మనకి ఏదివ్వాలో, ఏది ఇవ్వకూడదో ఆ భగవంతుడికి బాగా తెలుసండి. ఎప్పుడు కూడాను భగవంతుడు మనకేమి ఇయ్యలేదని భగవంతుడి మీద అలక్కండి.
2 రోజులు అలగండి. ఆ తర్వాత చేయండి. 2 రోజులు కోపం వస్తే నేను దీపం పెట్టను, పని చేయను, వద్దు నాకేమిస్తున్నావు, కోపంలో మీరు అలిగితే అలగండి. ఆ తర్వాత మళ్ళీ దేవుడి దగ్గరికెళ్ళి మీ బాధనంతా ఒక్కసారి వెళ్ళబుచ్చుకోండి. మొత్తం ఆయన పాదాల దగ్గర పెట్టేయండి. మీకు ఎంత బావుంటదో చూడండి. అంటే బావుంటదంటే మొత్తం ఒక రోజులోనే అయిపోద్దని కాదండి. ధైర్యమొస్తది. మీరేదైతే పని చేస్తున్నారో, మీరేదైతే బాధల్లో ఉన్నారో దాన్ని ఎదుర్కొనే ధైర్యమొస్తది అని చెప్తున్నానండి నేను. డబ్బులొచ్చేస్తాయని మాత్రం నేను చెప్పను. ఎందుకండి మీకింతగా చెప్తున్నాను. నేను ఇంతలా ఎందుకు చెప్తోంది సరోజిని, ఈ తోమే వాటి గురించి చెప్పొచ్చు కదా! అంటే ఇవన్నీ నేను మీకు చూపిస్తూనే ఉన్నానండి అప్పుడప్పుడు. కానీ ఇలా కొన్ని విషయాలు పంచుకుంటున్నానండి. ఇప్పుడు చూడండి అన్నీ తోమేసిన తర్వాత ఇయన్నీ తెల్లగా వచ్చేసాయండి. వెండికి మాత్రం నేను అది పీతాంబరి పెట్టనండి ఎక్కువ. నేను కోల్‌గేట్ పౌడర్ వాడతానండి. ఎందుకంటే షైనింగ్ పోతదండి వాటికి. మనం కొత్తయి తెచ్చినప్పటి నుంచి కోల్‌గేట్ పౌడర్ వాడితే అదే షైనింగ్ ఉంటాయండి. కానీ ఇప్పుడు నేను సబీనాతో తోమిన కదండీ! కొంచెం షైనింగ్ పోతూ ఉంటాయి. తోమకూడదు అలాగా. లేనప్పుడు తోముకోవచ్చు. కానీ చూడండి ఇత్తడి, చక్కగా వెండి సామాన్లు ఎలా తెల్లగా తళతళలాడుతున్నాయో చూడండి. లైట్ వేయకుండా చూపెడుతున్నానండి మీకు. ఎందుకంటే వెలుగులో కూడా కనపడాలని చూపెడుతున్నానండి. ఇలా వెలుగులో చూడండి ఎలా ఉన్నాయో. మొత్తం తోమేసరికి చక్కగా అన్నీ ఎళ్ళిపోయాయండి. తళతళ మెరుస్తున్నాయండి అన్నీ. చక్కగా. ఎందుకనంటే, ఇలాగా నైట్‌లో ఇస్తున్నానండి. నేను కాసేపు పడుకున్నానండి. ఇవన్నీ పనులు చేసిన తర్వాత ఎందుకో 7 గంటలకట్లా నిద్ర పట్టేసిందండి ఈరోజు. పట్టేస్తే మా వోడేమో "వాయిస్ మమ్మీ లే" అనంటే, నా గొంతు కూడా సరిగ్గా పని చేయట్లేదండి. పడుకొని లేస్తే గొంతు సరిగ్గా రాదండి నాది. ఇబ్బందిగా ఉంటది. నేనలా ఒరిగానో లేదో ఇంకా నిద్రొచ్చేసినట్టు అయిపోయిందండి. ఇంకిప్పుడు నైట్ ఇస్తున్నానండి దీనికి. అందుకనే నేను ఇలాగొస్తుందండి నాకు. ఏదన్నా మీకు బాగోలేకపోతే నా వాయిస్ స్కిప్ చేసన్నా ఈ వీడియో చూడండి. ఏమీ అనుకోవద్దు. నాకు తెలిసిన విషయాలు, నేను ఇంట్లో చేసుకునేయి, నేనెలా భరించానో, నా బాధే కానీ, సంతోషమే కానీ మీతో ఇది చెప్పుకుంటున్నానండి. నాకు బాధొచ్చిందని చెప్తున్నాననుకోండి, నాకు సంతోషం కూడా మీతోటే పంచుకుంటానండి. మీరు నా ఫ్యామిలీయేనండి. నన్ను మంచి మంచి కామెంట్స్‌తో మీరు ముందుకు పంపిస్తున్నారండి. నాకు చాలా సంతోషమండి. మీరు రాసే కామెంట్స్ నేను చదువుతానండి. తెలుగులో వస్తాయి కొన్ని. నేను చదువుతానండి. అవి కొన్ని మా పిల్లలు చదువుతారు. కొన్ని మా ఆయన చదివి చెప్తారండి. కానీ ఎవరో చదివి చెప్పడం కంటే మనం చదువుకుంటే తెలుగులో ఎంత బావుంటది గదా! నాది నేను చదువుకుంటే అని నాకు సంతోషం కలుగుతుంది. ఏదన్నా తెలుగులో కామెంట్ వస్తే మాత్రం చక్కగా చదువుతానండి. ఇలా మనం అన్నిటికి బొట్లు పెట్టుకొని చూడండి ఎంత ఆనందం వేస్తదో. తోమింది ఒక పక్క అయితే మనము, అన్నీ క్లీన్ చేసేది ఒక పక్కకైతే, ఎన్ని బొట్లు పెట్టుకొని చూసుకోవడం ఎంత బావుందండి. ఎంత కళగా ఉంది. సగం పూజ మనకిక్కడే కనపట్టలేదా అండి? ఇవి బావున్నట్టయితే మీ ఇంట్లో ఎలా చేసుకుంటున్నారు? ఏంటి? నాకు కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. బావుంది అంటే బావుందని చెప్పండి. బాగోలేకపోతే బాగోలేదనే చెప్పండి. ఏమి చేయను నేను. కానీ ఎవరో ఏదో అంటారని దాని కిందకే వచ్చి మనం లైక్ చేయడం తప్పండి. ఎవరన్నా తెలియని వాళ్ళు ఏదన్నా కొడితే దాని కిందకే వచ్చి అయ్యో! వాళ్ళు చూడరండి. నేను ముందు నుంచి నా వీడియోస్ చూడరు కదా! అందుకే చెప్తున్నాను. వీడియో నచ్చితే లైక్